నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో, అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తా ఉన్నాయి. సో, ఇదే విషయం మాట్లాడడానికి మేడం గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ రావాలి, రావాలి అన్నారు. కేసీఆర్ వచ్చింది. ఏం చెప్తున్నారు? అంటే కేసీఆర్ వచ్చిండంటే దేనికి వచ్చిండు? ఏమన్నా పెళ్ళికి వచ్చిండు ఆయన? తెలంగాణలో గజ్వేల్ ప్రజలు ఆయనను గెలిపించుకుర్రు. 60 రోజులు అబ్సెంట్ ఉన్నా ఒక రోజన్నా ఉండాలి ప్రజెంట్ అన్నట్టుగా ఏదో మొక్కుబడికి వచ్చి ఇట్లా వచ్చి అట్లా పోయిండు. రాజ్యాంగం మీద నమ్మకం ఉండి, రాజ్యాంగం మీద గౌరవం ఉండి, ప్రజలంటే ప్రేమ ఉండి, ప్రజలంటే శ్రద్ధ ఉండి, ఓ బాధ్యత ఉన్నోడు ఇట్లా వచ్చి అట్లా పోతాడు ఎవడన్నా? దాన్ని పెద్దగా ఏదో మనం కథలు చెప్పుకోనికే ఒక బాధ్యత గల లీడర్ ఓడిపోయినా గెలిచినా ప్రజలలో నిరంతరం ఉండే లీడర్ అంటారు. ఆయన వచ్చిపోయినంత మాత్రాన ఏమైనా వచ్చేది ఏమైనా ఉందా? తెలంగాణకు ఒరిగిపోయేది ఏమైనా ఉందా? మేము ఆహ్వానిస్తున్నాం రమ్మని. వచ్చి మీరు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలి. మీ పాలన ఎట్లుంది, మా పాలన ఎట్లుంది చెప్పాలి. మీరు కళ్ళల్లోకి చూసి రేవంత్ రెడ్డి గారిని చూసే అంత ధైర్యమే లేదు మీకు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడ కూర్చుంటే మీరు ఓర్చుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు అనేది సహజం. ఆ రెండింటిని ఏకీభవించి ఒప్పుకున్నవాడే ఒక లీడర్. సో, రేవంత్ రెడ్డి గారికి అసలు సీఎం పదవి సూట్ కాదు, అసలు పరిపాలనే చేయవస్తలే అని చెప్పి బీఆర్ఎస్, బీజేపీ అంటా ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సూట్ అవ్వడం కాదండి, కేసీఆర్కి సూట్ కాదని చెప్పి తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారు. బీజేపీ పార్టీకి అసలు సూట్ కాదు. బీజేపీ పార్టీకి తెలంగాణలో అసలు స్థానాలే లేవు అని చెప్పి 8 స్థానాలకు పరిమితం చేసి కూర్చోబెట్టారు. వాళ్ళు మాట్లాడితే దానికి మేమేం స్పందిస్తామండి? సో, మార్పు మేడం, మార్పు అన్నారు. సో, ఒకవైపు పొలాలు ఎండిపోతున్నాయి, లక్షల ఎకరాల పొలాలు ఎండిపోతా ఉన్నాయి. ఆర్తనాదాలు వినబడట్లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఒకటే, గతంలో ఎన్ని లక్షల ఎకరాలకు వరి వేశారు, మేము వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలకు వేసిండ్రు అనేది అంతా టోటల్గా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ప్రతినిత్యం పేపర్లలో ప్రతినిత్యం మేము ప్రతి ఒక్కటి విడుదల చేస్తూనే ఉన్నాం. మేము ఎన్ని లక్షల ఎకరాలకి నీళ్ళు ఇస్తున్నాము, నియామకాలను కానీ వాళ్ళకి రైతులకు సంబంధించింది కానీ ఏది ఉన్నా కూడా ఇప్పుడు బోనస్ 500 కానివ్వండి, మహిళలకు సంబంధించి ఉచిత బస్సు కానివ్వండి, 500 సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంటు కానివ్వండి, రైతులకు రుణమాఫీ చేయలేదా? ఇప్పుడు ఒక్క మహిళకు ఉచిత బస్సు తప్ప ఏ గ్యారంటీ కూడా అమలు కాలేదని వచ్చి చూసుకోమని చెప్పండి. ఇప్పుడు పడ్డదా పడలేదా అనేది ప్రజలకు పోయి అడిగితే చెప్తారు. ఫామ్ హౌస్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది తమ్ముడు? ప్రజలకు పోయి తిరిగితే మీకు పడిందా పడలేదా, మీకు వచ్చిందా రాలేదా? బలిసినోళ్ళ కాదు ఇది, బలహీన వర్గాల వరకు ఇస్తారు. మీరు అందరూ బలిసినోళ్ళని పక్కన పెట్టుకుంటారు, బలిసినోళ్ళతోనే రాజకీయాలు చేస్తారు. మేము బలహీన వర్గాల కోసం వెళ్తాము, గెలిచిన ఓడిన గిట్టనే ఉంటాం మేము. ఈ రోజు వైరల్ గా ఉన్నది 4000 పింఛన్ ఇస్తామనుకుంటే 4 ఎకరాలు ఎండిపోతుంది అనుకోలేదు అని చెప్పేసి వైరల్ గా ఉంది ఈ వర్డ్. ఏం చెప్తారు? 4 ఎకరాలు ఎండిపోయింది అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రాజెక్టులన్నీ మేమే కట్టినాం. అవునా కాదా అనేది మీరే చెప్పాలి. తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు వచ్చిన కట్టినవి ఎన్ని కట్టిరు, ఎన్ని తూట్లు పడ్డాయి అందరికి తెలుసు. మీరు సక్కా చేయలేదని తెలంగాణ ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిరు. మీకు మాట్లాడే హక్కు లేదు. బాధ్యత లేని హక్కు ఎక్కడ ఉంటుందండి? ఓడిపోయినా కూడా అసెంబ్లీలో తెలంగాణ గజ్వేల్ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టినా కూడా ఎమ్మెల్యేగా కేసీఆర్ గారిని ఎన్నుకున్నారు. వాళ్ళ నమ్మకాన్ని మీరు మూవ్ చేసిర్రు. 1.5 సంవత్సరం అయిపోయింది. రాజ్యాంగం అంటే ఒక గౌరవం లేదు మీకు. గౌరవం లేని వాళ్ళు ప్రశ్నించే హక్కు ఉండదు. రాజాసింగ్ గారు ఈరోజు నిజంగా తెలంగాణలో హిందువులకి స్వేచ్ఛ ఉండాలన్నా, హిందువులకి గుర్తింపు ఉండాలన్నా బీజేపీయే రావాలని చెప్పి కామెంట్ చేశారు. మేము గతంలో కూడా బండి సంజయ్ గారు కూడా చెప్పినాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్తాన్కి వేసినట్టు, మా బీజేపీకి ఓటేస్తే ఇండియాకి వేసినట్టు అన్నారు. నోరు దురదలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఏదో ఒక రకంగా ఇప్పుడు హిందూ ధర్మమా లేకపోతే క్రిస్టియన్ ధర్మమా లేకపోతే అల్లానా అంటే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కరి మతాలను మనము ఎవరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడొద్దు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి మనోభావాలు వాళ్ళని ఉంటాయి. మనోభావాలను దెబ్బతీసేలా విధంగా మాట్లాడితే భూమి మీద నూకలు ఉండవు. ఎన్నిసార్లు వాళ్ళకి అయినా కూడా వాళ్ళు అట్లనే మాట్లాడతారు. హిందువులు ముస్లిమ్స్ బాయ్ అని చెప్పేసి అందరూ సమానమే అనేది కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. సో, ఫైనల్గా మేడం, ఎమ్మెల్సీ విషయాల్లో సరే ఇద్దరికి దయాకర్ సీనియర్ లీడరు, ఆయనకి ఇచ్చింది ఓకే. విజయశాంతి గారికి ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నాయకుల్లో చాలా మందికి అసంతృప్తి ఉందని వినిపిస్తా ఉంది. ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు ఎవరైనా అసంతృప్తి ఉంది ఎందుకు ఇచ్చిరని చెప్పేసి విజయశాంతి గారు ప్రచార కమిటీ చైర్మన్గా చేసిండ్రు, క్యాంపెయిన్ స్టార్గా. ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడింది. గతంలో కూడా ఎంపీగా పోటీ చేయాలని అన్నా కూడా
నేను పని చేస్తాను, ఇప్పుడు పోటీ చేయను అని చెప్పింది. ఒక లేడీగా తెలంగాణ ఉద్యమ నాయకురాలు ఆమె. ఆమె ఎక్కడ కవితలాగా డల్లాస్కి వెళ్ళి రాలేదు, అమెరికాకి వెళ్ళి రాలే. ఆమె అమ్మ తెలంగాణ పార్టీ పెట్టింది సొంతంగా. ఆమెకు ఒక అవగాహన ఉంది తెలంగాణ మీద, రాజకీయాల మీద ఒక అవగాహన ఉంది. ఆమె ఫైటింగ్ చేస్తుంది, గట్టిగా మాట్లాడగలుగుతుంది. తన సొంతం కోసం కోట్లు కోట్లు సంపాదించుకునే వ్యక్తి కాదు. ఒక మహిళగా విజయశాంతి గారికి అవకాశం ఇచ్చినా నేను సంతోషపడుతున్నా. కవితకు ధీటుగా విజయశాంతి గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు మేడం. ఇప్పుడు కవిత అనే వ్యక్తి మా దృష్టిలో లిక్కర్ రాణి. ఆ లిక్కర్ రాణిని మేము దృష్టిలోనే పెట్టుకోము అసలు. ఎందుకు అంటే విజయశాంతికి కవిత గారికి నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. ఎందుకంటే విజయశాంతి గారు ఉన్నప్పుడు తెలంగాణ వచ్చింది, తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు విజయశాంతి గారు ఉన్నారు. ఆ గౌరవం మాకుంది. కాంగ్రెస్ పార్టీ అట్లా ఎంతోమంది మహిళలను గౌరవించుకుంటూ పదవులు ఇచ్చుకుంటూ వస్తుంది. సామాన్య శంకర్ నాయక్ గారు కానివ్వండి, అలాంటి వాళ్ళకి ఇచ్చిందంటే పార్టీ గౌరవించి వాళ్ళు చేసిన సేవలను గుర్తించింది. మేము సంతోషపడుతున్నాం. కవితకు విజయశాంతికి పోలికలు లేనే లేవు. ఆమె వ్యూహం వేరు, ఈమె వ్యూహం వేరు, ఆమె దారి వేరు. తెలంగాణ కోసము, విద్యార్థుల కోసము ఆమెకు ఒక మంచి అది ఉంది మన విజయశాంతి గారికి. ఫైనల్ గా బీసీ నినాదం అయితే నడుస్తూ ఉంది. తీన్మార్ మల్లన్న, మీ పార్టీకి చెందినటువంటి తీన్మార్ మల్లన్న గారు పెద్ద ఎత్తున మీ పార్టీ పైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఒక్కటండి, ఏ పార్టీ అయినా క్రమశిక్షణ అనేది ఏ పార్టీకైనా ఉంటుంది. క్రమశిక్షణ ఉల్లంఘించిండ్రు అనుకోండి, సస్పెండ్ చేశారు. మనం అనేది ఏంది, మీ సిద్ధాంతాలు ఉంటే సపరేట్గా సొంతంగా మాట్లాడుకోవాలి. పార్టీ 40% ఇస్తుంది, మీరు కెయ్యాలి. మొన్న గతంలో 75 రోజులు బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని జైలు వేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి మీ గురించి తొత్తులు వలుకుతారు. కేసీఆర్ మంచోడు అన్నావు. మరి కేసీఆర్ మంచోడు అయినప్పుడు మరి కేసీఆర్ని ఎందుకు తూర్పాల పెట్టినావు? కేసీఆర్ గురించి నువ్వు ఎందుకు క్యూ న్యూస్ పెట్టుకున్నావు అని నేను ఇలా ఆయనను అడుగుతున్నా. నేనేమంటున్నా, బీసీవాదం ఉంటే బీసీవాదం మేము అన్యాయం చేస్తున్నామని చెప్పట్లేదు. ఇలా కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు మీ క్యూ న్యూస్లో చెప్పమను, కేసీఆర్ కుటుంబము కులగణనల సర్వేలను పాల్గొనలేదు. అలాంటి వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు ఒక వాదం ఉంటే మేము కాదనట్లేదు కదా. ఆయనకు మళ్ళీ నాకు చెప్తున్నా, నేను మేమేమో బీసీ వాదం కాదు, మీరు తప్పు చేస్తున్నారు అనట్లేదు, మేమే ఇస్తామంటున్నాం. 40% కేటీఆర్ గారు కూడా బీసీల గురించి మాట్లాడినందుకు మళ్ళీ నేను సస్పెండ్ చేస్తారా అని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? మీరు అన్నీ చూసిండ్రు. బీసీల గురించి మాట్లాడితే పార్టీ సస్పెండ్ చేస్తుందా? 100-120 సంవత్సరాల చరిత్ర పార్టీ అంత తొందరపాటుతనం పడుతుందా? ఆయన మాట్లాడిన మాటల విధానము, పేపర్లు చంపే విధానము, ఒక చదువుకున్న వ్యక్తి, ఒక ప్రతిభావంతుడు, ఇవాళ ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి ఆయనను ప్రజలు ఎన్నుకున్నారు. వాళ్ళ మనోభావాలను దెబ్బతీసినప్పుడు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వాళ్ళని కంపల్సరీ సస్పెండ్ చేస్తుంది. దానికి వివరణ కోరుతుంది. మీరు వివరణ ఇవ్వండి. మీరు ఏదో చెప్పి ప్రజలను తప్పుదో పట్టేయాలని తప్పు. ఫైనల్గా మేడం ఏదైనా చేయాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాని మీద పూర్తి చిత్తశుద్ధితో అధిష్టానం ఉంది. ఫైనల్గా 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేస్తాం. ఎట్లా ఉండబోతుంది? ఆల్రెడీ ఎట్లా ఉండబోతుంది ఎందుకు బా తమ్ముడు? ఉచిత బస్సు ఇచ్చింది మహిళలకి, మహిళా సంఘాలకు ఉపాధి పథకాలను తీసుకొస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆహార పథకం కూడా అమ్మాలు ఆడవాళ్ళే వండి పెట్టాలి. పెట్రోల్ బంకులు, డ్వాక్రా సంఘాలను డెవలప్ చేసుకోండి, మీకు లోన్లు కావాలంటే సబ్సిడీ మీద ఇస్తామని చెప్పి ఒక మహిళకు మీద గౌరవం కుటుంబంలో మహిళ మీద ఆధారపడి ఉంటుంది. ఒక మహిళకు 10 రూపాయలు ఇస్తే 10 మందికి ఎట్లా పంచిపెట్టాలి, ఎట్లా దాచిపెట్టుకోవాలి, కుటుంబాన్ని ఎట్లా చక్కదిద్దుకున్నదో ఆడవాళ్ళకి తెలుసు. రేవంత్ అన్నకు క్లారిటీ ఉంది. ఆయన నల్లమ్మ అడవుల నుంచి ఆయన ఇలా ఒక రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిర్రు, ఉమ్మడి కుటుంబము. మహిళల చేతిలో 10 రూపాయలు ఉంటే 10 నెలలైనా దాచిపెట్టి 10 రోజులు ఉండుకుంటారు. అదే మగవాడి జేబులో 100 రూపాయలు సాయంత్రం వరకు కూడా జేబులో ఉండని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళని ఉపాధి, అందరికీ జాబులు ఇవ్వలేము. ఉపాధి పథకంలో ఉపాధి ఏ రంగాలలో వారికి నైపుణ్యతని ఇచ్చి వాళ్ళకి నేర్పించి ఉపాధి పథకాలను చూపించి ముందుకు తీసుకెళ్ళాలి. మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుందని నమ్మిన వ్యక్తులము. మహిళలకు గౌరవము, మంచి స్థానం కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ గారు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో 50% వారికి రిజర్వేషన్ కల్పించింది మహిళలకు. 33% రిజర్వేషన్ బిల్లు మీద మేమే మొదటి సంతకం సోనియామనే పెట్టింది. నరేంద్ర మోడీ గారు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. బీజేపీ స్టాండ్ ఏందో, వాళ్ళు ఇస్తున్న నల్లధనం ఏందో, రిజర్వేషన్ ఏందో, వాళ్ళు నీళ్లు నియామకాలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తారు. ఇక ఆ పార్టీ గారి గురించి చెప్పుకుని ఇంత పెద్దది మనం రోజు శాత భారతం చెప్పుకోవచ్చు. మనము 10 సంవత్సరాలు ఏమైతే కోల్పోయినాయో అవన్నీ కూడా 60,000 ఉద్యోగాలు కూడా
కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. ప్రతి ఒక్కటి కూడా కొద్దిగా ఆలస్యమైనా కూడా అందరికీ అందే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ మేడం, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న ప్రభుత్వానికి 20% దాని మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదనేది పెద్ద ఎత్తున కామెంట్ చేస్తా ఉన్నారు. ఎట్లా చెప్తున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే ఎవడన్నా నమ్ముతాడా తమ్ముడు? బీఆర్ఎస్ వాళ్ళకి పనిపాట లేదు. వాళ్ళు ఎందుకు ఓడిపోయారు ప్రజలకు బొమ్మను ఓడిపోయి ఎందుకు ఓడిపోయినాము అనేది ప్రజలకు పోయి మా నాయనని ఎందుకు ఓడగొట్టిర్రు, మా గవర్నమెంట్ ఎందుకు రానియలేదు అని చెప్పి రైతులను అడగమని రైతులు చెప్తారు. మంత్రులు అటు బట్టి గారు కావచ్చు, పొంగులేటి కావచ్చు, ఈ మంత్రులందరూ 20% కమిషన్ తీసుకుంటున్నారు అనేది పెద్ద ఎత్తున వినపడుతుంది. అంటే మరి వాళ్ళు ఇస్తే వీళ్ళు తీసుకున్నారేమో, మరి చూపించాలి కదా. గాలి మాటలు మాట్లాడితే గాలి సమాధానం మేమేం చెప్తాం చెప్పండి? నరం లేని నాలిక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతారు. వాళ్ళు గాలి మాటలు మాట్లాడితే మేము కూడా చెప్తాం అట్లా సమాధానాలు. మీరు ఏం తీసుకున్నారు అనేది మీ అయ్యకు తెలుసు. మీ చెల్లె లిక్కర్ దందా చేసింది కాబట్టి 2000 కోట్లు ఎట్లా తీసుకుంది, అక్కడ ఆయన క్రేజీ వాళ్ళు సంఘ నాకిపించింది. అక్కడ ఇంకేందో మన కర్ణాటకనా మరి తమిళనాడు అందరిని సంఘ నాకిపించి ఉన్నోళ్ళని అందరిని నాశనం చేసింది. తెలంగాణ ప్రజలు మళ్ళీ ఇలా బీసీ నినాదనం ఎత్తుకున్నావు. మీ అయ్య గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో 18% ఇచ్చినప్పుడు నోరు తెరవలేదు. ఇలా ఏదో మాట్లాడుతున్నావు. నరం లేని నాలుక మీకేమన్నా ఒక చిత్తశుద్ధి ఉందా? మీకేమన్నా ప్రజల మీద ఒక అవగాహన ఉందా? అరే ఓడిపోతారు గెలుస్తారు, దానిదేముంది? మీరు మంచిగా చేస్తే మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తారు, పామదలు చూస్తే గెలిపిస్తారా? సో ఇది పరిస్థితి. సో అసెంబ్లీకి ఒక్కరోజు కాదు, అసెంబ్లీ నడిచినన్ని రోజులు కూడా కేసీఆర్ అట్లాగే ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేయవలసిందిగా కాంగ్రెస్ నాయకులు తెలుపుతా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ఎస్కే.